ఓకే. అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం విజయ్ కిరణ్ గారు, తర్వాత మీ దగ్గరికి వస్తాను. నా కొడుకు మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. మీకు ఒక విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. ప్రెస్ వాళ్ళు రాసుకునే హెడ్లైన్స్, వీడు ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి. ఎందుకన్నానంటే ఈ మాటలు, వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలిసే మీకు? మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు, వీడి మీద ఎవరికీ లేని కేసులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. సిబిఐ కేసులు 13 కేసులు, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 9. ఇన్ని కేసులున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు? ఇటువంటి పనికిమాలిన కొడుకా మన ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను ఈవేళ. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, మీకు తెలుసు ఎన్ని మాయ మాటలు చెప్పాడండి. రైట్. విజయ్ కిరణ్ గారు, సో మీరు అయ్యన్న పాత్రుడి గారి మాటలతోటి, ఆయన వాడిన పదజాలంతో ఏకీభవిస్తారా? సార్ లేదా ఆయన కూడా హత్య అలా మాట్లాడారని అనుకోమంటారా? సార్, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా లైన్ దాటి మాట్లాడితే తప్పే. ఆయన చెప్పినటువంటి పనికి మాలిన డాష మా ముఖ్యమంత్రి అన్నాడు ఆయన. పనికి మాలిన డాష, అది నేను రిపీట్ చేయలేను కాబట్టి డాష్ అన్నాను. సార్, ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాది అన్నారు. ఆర్థిక పరమైనటువంటి అనేకమైన కేసులు, నేరాలు, ఘోరాలు చేసినటువంటి పరిస్థితి. చేసినటువే కాకుండా ఎక్కడా కూడా ఆ వాటికి సంబంధించి కోర్టులకి ఏ విధంగా ఎన్ని రకాలుగా, ఇప్పుడు ఒక కేసులో 20 మంది ఉంటే 20 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ, నేను అనేది చట్టం న్యాయం సంగతి లా పాయింట్ కాదు. నిజంగా వారు చట్టం మార్చండి సార్. మీరు తీర్మానం చేయండి. 164 మీ నెంబరు. మామూలు మీ బ్రూస్లీలు, దారాసింగ్లు ఉన్నారు మీ టీంలో. మార్చండి, అసెంబ్లీలో చట్టం మార్చి పార్లమెంట్కి పంపించి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలుగా చట్టాన్ని మార్చండి అని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయండి. లోక్సభ స్పీకర్ అరెస్ట్ గురించి చెప్పట్లేదు. మీరు నేను చెప్పేది ఏంటి, కేసులకు సంబంధించి సార్ ప్రభుత్వాలు ఏమైనా సరే చట్టం ముందు నిలబెట్టడం వరకే ప్రభుత్వాల పని తప్ప వారిని శిక్షించాల్సింది జ్యుడిషియల్ వ్యవస్థ కదా. మరి అయ్యన్న పాత్రుడు గారు మరి మేమే శిక్షిస్తామన్నట్టు మాట్లాడటాన్ని కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కదా. నిలబెట్టారు కదా, నిలబెట్టారు. డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం అనేది నిందితుడి హక్కు అండి. రేపు పొద్దున మీ మీద కేసు వచ్చినా మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. అది ప్రైమరీ రైట్. అది కాదు, మీకు నచ్చలేదు అనుకోండి, చట్టం మార్చండి. 2 చోట్ల, ఇక్కడ 2 ఇంజన్లు, అక్కడ మొత్తం 4 ఇంజన్ల సర్కారు ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. మీరు మార్చండి అర్జెంటుగా. జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున కల్లా జైల్లో ఉంటాడు. చెప్పంటారా సార్? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నారు. నేను చెప్పే పాయింట్, చట్టపరంగా చట్టంలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని వేయటం తప్పనట్లేదు. మీరు తప్పేం చేయలేదు అంటున్నారు కదా, నేరాలు చేయలేదు అంటున్నారు కదా. అలా అనలేదే. ఆయన నేరగాడనే విషయంతో మీరు అన్న మాటతో కాసేపు నిజమే అనుకుందాం. చట్టం మార్చి మీరు లోపల వేయించండి అని అడుగుతున్నాం. అది ఎందుకన్నా ఆయన బయట ఉంచుతారు సార్. చట్టాన్ని మార్చే శక్తి స్టేట్ అసెంబ్లీకి ఉంటే ఉందో లేదో తీర్మానం చేసి మీరు పంపించవచ్చు పార్లమెంట్ సార్. నేను చెప్పే పాయింట్ వినండి. మీరు పరిధిలో ఉండేటువంటి సురేష్ నేను ఒక పాయింట్ సార్, నేను చెప్పే పాయింట్ ఏంటి, వారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా డిశ్చార్జ్ పిటిషన్ అందరూ ఒకసారి వేసుకోవచ్చు కదా. ఒకళ్ళ కేసు పైన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నెట్టుకెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకోలేసి ఆ విధంగా వెనక్కి దాన్ని కేసుని డ్రాగ్ చేసుకోవడం ద్వారా ఆ కేసు ముందుకెళ్లకుండా చేస్తున్నారా లేదా, దాని గురించి కదా చెప్తా ఉంది. అన్న, మన పార్టీ అధినేత ఎన్నిసార్లు దాని మీద కోర్టుకు వెళ్ళేది? ఆయన మీద కేసులకి ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కాలానికి వెళ్దామా? వెళ్దామా? రాజశేఖర రెడ్డి గారే వేసిన కేసులు తప్పుడు కేసులు చెప్పి విత్డ్రా విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు చెప్పండి. బాధ్యత, హక్కులు, విధులను వాళ్ళు వాడుకుంటారు రాజ్యాంగంలో ఉన్న వాటిల్ని.
మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీరు హయాంలో ఎవరైతే ఈయన స్టేలకు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు అంటే కేసు సమాధానం మీరు రాజశేఖర రెడ్డి చెప్పగలరా? ఆ కేసులు విత్డ్రా కేసుల చేసుకున్నారు. గురించి మాట్లాడదాం అంటే కేసులు అవన్నీ కేసులు కాదా? వెళ్ళిపోవటం వేరు, డ్రాగ్ చేయటం వేరు, కేసులు విత్డ్రా చేసుకోవటం వేరు. వేసిన వారు withdraw స్టే చేసుకోవడం అంటే స్టేకి వెళ్ళడం అంటే అర్థం మీరేం ఏంటన్నా? చెప్తారు? ఒక కేసు ఏదన్నా వస్తే విచారణ జరగకుండా స్టే తెచ్చుకోవాలి దాని మీద అనేసి అంటే అర్థం ఏంటి? భయపడ్డారు అనుకోవాలా, లేదా తప్పు జరిగింది అనుకోవాలా, లేదంటే ఏమనుకోవాలా? చూపించండి. ఇప్పుడు ఒక కేసు వచ్చినప్పుడు స్టే తీసుకోవడం వేరు, స్టే ఆదరణ- తీసుకున్న తర్వాత కేసులు విత్డ్రా చేసుకోవడం వేరు. స్టే నేను ఒకటే ప్రాసెస్ అన్ని చెప్తున్నానన్నా, అయిపోయిన తర్వాత కేసులు మీకు వాయిదాలకి 4,000 అంతిమంగా వాయిదాలు ఒకటే కట్టకుండా ఇక్కడ అడ్డుపెట్టుకున్నటువంటి అధికారం పరిస్థితి. అనేది కక్ష మీరు మాకు చెప్తే సాధింపులకి, ఎలా? అధికారం అనేది రాజకీయ వేధింపులకి మీకు పనికొస్తుంది, ఉపయోగించుకోండి. రాబోయేటువంటి కాలంలో ప్రజలు మీకు ఈ పరిపాలన మంచిదా కాదా, ఎవరైనా అంతిమంగా మీ మీరు పార్టీకైనా మీరు మా చేసే పార్టీకైనా తప్పులకి జైలుకి వెళ్ళడం ద్వారా అంతిమంగా మాత్రమే డిసైడ్ అధికారం చేయాల్సింది వస్తుందనేటువంటి ఓటర్లు. భావదారిద్ర్యంలో ఉన్నారు. ప్రజల గురించి పోరాటం కాదు. మీరు మమ్మల్ని కేవలం మేము చేసిన తప్పులకు అరెస్ట్ చేయండి. ఆ సింపతి కార్డుతో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది, అదే సింపతి కార్డుతో మేము అధికారంలోకి వస్తామనేటువంటి పగటి కలలు కంటా సరే, ఉన్నారు. మీ వాదనకే వద్దామన్నా. మీరు అరెస్టులు ఈ అక్రమ కేసులు పక్కన పెట్టి ఇచ్చిన వాగ్దానాలు ఆ సూపర్ సిక్స్ ఏదో అన్నారు కదా, ఆ సూపర్ సిక్స్ మీద పనిచేయచ్చు కదా, పనిచేయరా? సూపర్ సిక్స్ కనపడట్లేదా? భయంగా ఉందా? ఎవరు అక్రమ అరెస్ట్ చెప్పండి. సూపర్ సిక్స్ కనపడట్లేదన్నా, భయంగా ఉందన్నా? కేసులే కనపడుతున్నాయా? తిట్టినవే కనపడుతున్నాయా? ఇచ్చిన మాటలు కనపడట్లేదా? వినపడట్లేదా? మేనిఫెస్టో ఏదన్నా తప్పిపోయిందా? కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా తప్పిపోయిందన్నా? లేకుండా, ఓటమి FIR లో మేనిఫెస్టో పేరు కూడా లేకుండా తప్పిపోయిందా? చంద్రబాబు పంపమంటారా నన్ను? నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చూడండి. 150 అది అక్రమ హామీలు కేసు అంటే. ఉన్నాయి, పంపమంటారా? రైట్, థ్యాంక్ యూ అండి, పంపమంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కిరణ్ గారు, అలాగే పసుపులేటి సురేష్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మస్తాన్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి వైసీపీ యూటర్న్ తీసుకుంది 3 రాజధానుల మీద. బొత్స సీరియస్ కామెంట్స్, సబ్సిక్వెంట్గా బొత్స గారు మీరు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్, అవన్నీ కూడా జరిగినాయి. బట్ డెమోక్రటిక్ సెటప్లో ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా మాట్లాడాల్సిన అవసరాన్ని రాజకీయ పార్టీలు గుర్తించామనే దానికి సంకేతంగా బొత్స సత్యనారాయణ గారు రకంగా మాట్లాడారు. వన్ షుడ్ వెల్కమ్ ఇట్. వైసీపీ కూడా